హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ప్రస్తుతానికి నిన్న జరిగిన ఒక హాట్ టాపిక్ సంబంధించి కూడా మనందరం చూసాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఓ పక్కన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు నువ్వా నీనా అనే విధంగా వ్యవహరించారా లేకపోతే ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపే ప్రయత్నం చేశారా నిజానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసింది ఎవరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిరు మొన్న మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన అంశం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం దానికంటే ముందు తెలంగాణ ఎవరికి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి రానున్న రోజుల్లో బలమైన న్యూస్తో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనే అపవాదును మీరు పక్కన పెట్టుకోరి రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే నిర్ణయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగిస్తున్నాయో అలాంటి నిర్ణయాలను మాత్రమే నేను ఎత్తి చూపుతున్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నాకు గిట్టు పంచాయతో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకేమో ఇల్లు పంచాయతో లేకపోతే ఇతరత్ర లేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలను మాత్రమే నేను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా లేదు కాదు కూడదును పలానా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వాళ్లకు వీళ్లకు అనే ముచ్చటైతే ఇక్కడ ఏది ఉండదు ఒకటే అంశం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి ఏం జరుగుతున్నది ఎలా ఉండబోతున్నది అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిన తరుణంలో నిజానికి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో ఎవరికి ఏం చేస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారాలి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పాటు ఏం చేసిండు లేకపోతే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నాడు అనేది ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్న ఇష్యూకు సంబంధించి ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేస్తా సో మొత్తానికి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది దీనికి గూగుల్ పే కానీ ఫోన్పే చేయండి అదేవిధంగా దీనికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేసే అందుకైతే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రైట్ ఈరోజు ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి అయితే నేను మొట్టమొదటిసారిగా నమస్తే తెలంగాణనే చూస్తా ఒకసారి ఇది తెలంగాణ ప్రజల కోసం ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోసమో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల కోసమో లేకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమో స్థానిక సంస్థల ఎన్నికల కోసమో లేకపోతే ఓడిపోయాం కదా తమ బలమేందో నిరూపించుకుందామని పెట్టే సభ మాత్రం ఇది కాదు కేవలం తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏవైతే నీళ్లకు సంబంధించిన పంచాయతీ ఉన్నదో ఆ పంచాయతీని అన్నింటికీ ప్రెస్ మీట్ ముంగట పెడితే ఏముంటుంది ప్రజలందరినీ ఓ కాడికి చేర్చి వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేయాలి అనేది మాజీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు మొట్టమొదటిసారిగా టైటిల్ అయితే చూసిర్రు ఏమున్నది నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే మంగళవారం నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు అశేషంగా హాజరైన జనవాహినికి కేసీఆర్ అభివాదం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ గారు అభివాదానికి సంబంధించి చూస్తున్నారు అసలు ఏం చెప్పిండు కేసీఆర్ నిన్న మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన నీళ్లు లేకుంటే మన బ్రతికే లేదు ఇది జీవన్మరణ సమస్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్ప పట్టి అడుక్కోవాలి కృష్ణా నీళ్లలో సంపూర్ణమైన వాటా దొక్కేదాకా పోరాటం ఆగదు నీళ్లు వాటా విషయంలో కూడా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు మొనగాడైతే కేంద్రం సర్కారుతో ట్రిబ్యునల్తో పోరాడాలి 6 నెలల్లో వాటాల లెక్క తేల్చాలి హక్కులు చూపాలి కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కేసీఆర్ ఏం చెప్తున్నాడు ఇది నీళ్ల సమస్య అనేది జీవన్మరణ సమస్య సో తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు మనం తెలంగాణ పోరాటం తెలంగాణ ట్యాగ్ లైన్ ఉన్నదే కేవలం నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ కోసం ఉన్నాం దాంట్లో భాగంగానే ఏంది మనం పోరాటం చేసింది మొట్టమొదటిసారిగా నీళ్లు ఉంటే ఏదైనా చేయొచ్చు నీళ్లు నిధులు నియామకాలనే ప్రక్రియను మనం ట్యాగ్ లైన్గా పెట్టుకున్నాం సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలు ఏంటిది అనేది కూడా చూసాం అయితే నిన్న కేసీఆర్ చాలా కొత్తగా మాట్లాడాడు పాత గొంతుగలా కాకుండా కాస్త కొత్తగా మాట్లాడినట్టుగా చాలామంది ప్రజలు కూడా అన్నారు ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం దాంతోపాటు నిన్నటి వాళ్ళు బీఆర్ఎస్ సభకు సంబంధించి ఒకసారి తీసుకురా ఏంది అంటే నిన్న వాళ్ళ సభలో కొన్ని ఏంది అంటే చిత్ర విచిత్రాలు కూడా జరిగినాయి ఆ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకసారి అది కూడా తీసుకురా అక్కడ ఆ పేపర్లో
రైట్, ఇక చూసిరు కదా. సో మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండంటే 75 రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగిలా మోగింది అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది అనేది ఒక్కసారి చూడాలి. ఇది కేసీఆర్ గారికి సంబంధించింది. కేసీఆర్ గారికి సంబంధించి ఏం జరిగింది, ఎట్లున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చూద్దాం. 75 రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగిలా మోగింది అంటే దాదాపుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట ప్రెస్ నోటా లేకపోతే కేవలం ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడిండు. ఆ తర్వాత దాదాపుగా 75 రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గొంతులో నుండి ఓ మాట, అది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం మొట్టమొదటి పంచాయతీ అంది. అది నల్గొండకు వేదిక అయిపోయిన పరిస్థితి కనుక నల్గొండలో ఓడించినా కూడా చాలామందిని అక్కడ మాత్రం వాళ్ళ హక్కుల కోసం మాత్రం పోరాటం చేసిండు కేసీఆర్. నవంబర్ 28 జనవరి చివరి ఎన్నికల ప్రచార సభ, నవంబర్ 28వ తారీఖు రోజున కేసీఆర్ యొక్క ఎన్నికల చివరి సభ అంటూ కూడా చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలరా ఒక్కసారి మీరు ఆలోచించాలి, వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి నవంబర్ 28 కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచార సభ అంటూ కూడా చూడొచ్చు. మళ్ళా ఫిబ్రవరి 13వ తారీఖున చెలో నల్గొండ సభలో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరును ఎంచుకున్న 100 రోజులు పూర్తి కావడానికి మిగిలింది కేవలం 25 రోజులు మాత్రమే. కానీ ఈ 75 రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది, ఎంత నష్టం జరిగింది, నీళ్ళ లెక్క, కరెంటు లెక్క, తెలంగాణ హక్కుల లెక్క అన్నీ కూడా ప్రజలకు కేసీఆర్ వివరించారు. కాలికి గాయమైన ఆయనలో దూకుడు తగ్గలేదు. ప్రసంగాల్లో అదే పదును, అంతే వేగం, ఒకే స్పష్టత. గాడిన పడిన కాలాన్ని కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్లుగా కనిపించారు కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి నవంబర్ 28న ఏదైతే ఎన్నికల సభ ఉందో దాంట్లో చివరి ప్రసంగం చేసిండో, ఆ తర్వాత ఫిబ్రవరి 13 అంటే నిన్నటి రోజున అదే మాటల తూటాలు, అవే పదనైన అస్త్రాలు, అదే విధంగా మాట్లాడిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఈ అంశాన్ని చూడాలి. ఏంది అంటే, నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేసి కొట్లాడతా, అంతే తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలోనూ 600 అయినా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. చాలామంది అనుకుంటారు ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఓడిపోయింది కదా, ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఆయన చేసేది ఏముంటుంది, విపక్ష పార్టీలో కూర్చుంటారు అని అందరూ అనుకుంటారు. కానీ ఇది అవాస్తవమైన విషయం. ఓడినోడే ఎక్కువ పోరాటం చేస్తాడు గెలిచినోడి కంటే. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అనుకున్న అంచనాలు తలకిందులు అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం మొదలుపెట్టిండు. ఎందుకు అంటే దాదాపుగా ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు అవలీలగా ఉండొచ్చు. అది ఏ రాష్ట్రమైనా మీరు చూసుకోరు ప్రస్తుతానికి సంబంధించి. సో 20 సంవత్సరాలు ఉండాల్సిన ఈ కాలంలో కేవలం 10 సంవత్సరాలకే పరిమితం చేసిళ్ళు తెలంగాణ ప్రజలు. పోనీ సంక్షేమ పథకాలు అందించలేదా, అభివృద్ధి జరగలేదా అంటే అన్నీ జరిగినాయి. బట్టగాల్చి మీదేసి బూట్పురాని మొదలుపెట్టారు కాబట్టి మొత్తం అబద్ధాలతోని అనుకోని విధంగా ఏంది అంటే ఊహించని పరిణామంగా ఒక హఠాత్ పరిణామం అంటారు చూడు, ఆ పరిస్థితులలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది అందరికీ తెలిసిన విషయం, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా మరొక అంశం, కేసీఆర్ను చంపి మీరు ఉంటారా? చెలో నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయమంటున్నారు. అంతమోగోల్లా కేసీఆర్ను తిరగనీయరట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తారు? చంపేస్తారా? దా చంపుకుందాం దా, ఏ పార్టీ చంపుతావో కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత అంటూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్టిగాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ. ఇది కేసీఆర్ వాడిన ఒక పదమో లేకపోతే ఒక డైలాగో లేకపోతే తెలంగాణ సభను ఉత్సాహపరచడానికో కాదు, ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంది అంటే మనం కొట్లాడిన ఈ తెలంగాణలో ఏ వ్యవస్థ అయినా ఒక్కొక్కడికి చినుకు రాలియాలి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ప్రభుత్వ శాఖలైనా ప్రైవేట్ శాఖలైనా ఎవడైనా సరే కాలు కింద వేసి తొక్కుర్రి. మనం తెచ్చిన తెలంగాణలో మన హక్కులను కాలరాస్తే మనల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే వాడిక జీవితంలో కాదు ఈ భూమి మీద ఉండడానికి కూడా వానే విరక్తి రావాలి. అట్లా చేయరు తెలంగాణ ప్రజలు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన యువత ఇప్పటికీ కూడా కన్నీళ్లతోని ఉండిపోయింది.
ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం పోరాటం చేసిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. సో ఇక్కడ ప్రభుత్వాల తప్పున్నది. కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏదన్నా కానీ ఇగో ఇక్కడ కేసీఆర్ ఒక మాట అన్నారు, కేసీఆర్ను తిరగనీయమంటున్నారు. అంత మొగోళ్ళ కేసీఆర్నే తిరగనీయరట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తారో చంపేస్తారా? చంపుకుందాం. ఏ పార్టీ చంపుతారో కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరికి అవసరం. నేను చెప్తున్నా కదా, ఎవడేం బీకలేడు. మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎవడో బెదిరిస్తే, ఎవడో గాయపడితే, ఎవడో ఏదో చేస్తాడని ఊరుకునే పరిస్థితి ఉండకూడదు. తెలంగాణలో కాదు, యావత్తు భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం కుంటుపడిపోయింది. అది అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఎవడన్నా మాట్లాడితే వాని మూతి పొంచి 4 అందుకోరు. ఎందుకంటే ఢిల్లీలో రైతులను ముళ్ళ కంచెలల్లా వేస్తున్నారు. ఇక్కడేమో పూర్తి స్థాయిలో ఏ విధంగా బందీలు చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. 100 రోజులు అన్నారు కదా, మిగిలింది 25 రోజులు. ఇక ఏ పార్టీ మునగాలు ఎవడు మాట్లాడతాడో నేను కూడా చూస్తా. 100 రోజులు అన్నారు కదా, నా మీద బట్టగాల్సి మీదేశీలు అక్రమ కేసులు బనాయించిలు. నిన్న కూడా నోటీసులు వచ్చినాయి. ఆ పంపించడానికి ఎందుకు సిగ్గుచేరం లేదో నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయడంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇక్కడ ఎందుకు పనిచేయం మనం? కేసీఆర్ ఎంతకు తెగు ఉంటుందో, కేసీఆర్తో పనిచేసిన ప్రతి ఒక్కడికి అంతే తెగు ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రం బై. ఈ రాష్ట్రంలో పోరాట స్ఫూర్తి ఎక్కువ. గాంధీ తాత లెక్కనో లేకపోతే ఇంకెవరి లెక్కనో 100 ఏళ్ళు మాకు అవసరం లేదు. భగత్ సింగ్ లెక్క 30 ఏళ్ళు బ్రతికినా చాలు. ఎక్కువేం కోరుకో మేము. పోతుంది కావచ్చు, ఓ తల్లికి గర్భశోక మిగులుతుంది కావచ్చు, కానీ మరో తల్లికి గర్భశోక మిగులకు ఆ తల్లికి అలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు తొలిఘట్టమవుతాం. 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. కాంగ్రెస్ నీచమైన పరిపాలనలో 56 సంవత్సరాల పాటు ఎట్లున్నది? ఇలా మూసీ ప్రక్షాళన కొంచెమన్నా సిగ్గున్నదా? మూసీ ప్రక్షాళన మూసీని ఎవడాగం చేసిండు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాదా? ఇవాళ ఏదో నీతులు చెప్పనీకొస్తారు కానీ ఏం చేస్తారు మీరు? రైతుల ఉద్యమం చేస్తారు, పోయి ఢిల్లీ పోయి ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఇయ్యమన్నారు కాంగ్రెస్ను. భారతీయ జనతా పార్టీ ఇక వాళ్ళంటే ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే ఆ ఢిల్లీలో జరుగుతున్న సంఘటనే దానికి కారణం. గుర్తుపెట్టుకోరు. రాష్ట్రం తెచ్చిన రాష్ట్రం తెచ్చిన నాకు తన్లాట ఉంటుంది. సభలో ఉన్న వాళ్లకు, టీవీలలో నా ఉపన్యాసం వింటున్న వాళ్లకు నేను దండం పెట్టి చెప్తున్నా, నేను మీ బిడ్డను 15 ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలకాయ పెట్టి చివరికి చావు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన. అందుకే నాకు గజ్జి ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, తెలంగాణ నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం దమన నీతికి ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన. వాస్తవం, ఎవరైనా ఏదైనా చేస్తే దాని మీద గజ్జి ఉంటుంది, ఫిగర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా చాలామంది కేసీఆర్ గురించి చాలా తప్పుగా చాలా అంటే దరిద్రంగా చెప్పారు. కానీ రియాలిటీకి కేసీఆర్కు చాలా దూరం ఉన్నది. అది వ్యత్యాసం ఉన్నది. నక్కకు నాగలోకానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో అది ఉంటుంది. కొంతమంది అధికారుల వ్యవస్థ కావచ్చు, కొంతమంది ఈ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు, నీచపు అధికారులు ఉన్నారు. వాడు అన్నం ఎందుకు తింటాడో నాకు అర్థం కాదు. నీచపు అధికారులు చాలామంది ఉన్నారు. వల్లనే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గిట్లయిండు. వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం, వాళ్ళకేదో కేసీఆర్ దగ్గర మైనస్ అయిందని వాళ్ళు ప్రచారం. ఆ తర్వాత కొంతమంది ఏంది అంటే తమ వ్యక్తిగత స్వార్థాలకు ఎక్కడ కూడా కేసీఆర్ ఓకే చెప్పకపోవడంతో మరికొంతమంది ఇట్లా నానా రకాలుగా బూటు పురాణి చేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసి, ఇది వాస్తవం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఎందుకు ఉండదు? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆయన కాదా? ఎందుకు ఉండదు? ఇక చెప్పులు రైతుల కాళ్లకు ఉంటాయి, రైతు బంధు అడిగితే చెప్పులతోనే కొట్టండి అని అంటావా? ఎన్ని గుండెలరా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కళ్ళు నెత్తికెక్కినాయా? ప్రజలను అనేది అట్లా. ఒక్క మాట చెప్తున్నా, నోటి దుసురు మాట్లాడేటోళ్ళారా జాగ్రత్త. పంటలు పండించే రైతుకు కూడా చెప్పులు ఉంటాయి. రైతులు చెప్పులు ఎట్లుంటాయి? బందబస్తుంటాయి, గట్టిగా గుటుక్కుమంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతోని 3 పళ్ళు రాలిపోతాయి. దానికోసమా మీరు అడిగేది? నిజంగా కూడా చెప్పుతో రైతులు కొడతా అన్న సన్నాసులు మరి వాళ్ళు రైతు పండించే అన్నం తినకపోతే ఏం తింటాలో? నిజంగా రైతులను చెప్పులతో ఎవడెవడైతే కొడతా అన్నాడో వాడు రైతు పండించే అన్నం తినడు. వాడికి నిజంగా వానికి స్పృహ లేదు, వాళ్ళు మనుషులు కాదు. చెప్తున్నా కదా, రైతులను చెప్పులతోని కొడతా అన్నటోనికి ఎన్ని గుండెలు రా అన్నాడు కేసీఆర్. ఇది నిజం. ఎందుకంటే రైతులకు రైతుల మీద తనకున్న ప్రేమ ఈ మాటల రూపంలో అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే
రైతు బంధు పడేది, రైతు బియ్యం పెట్టుబడికి సంబంధించి అన్ని పడేవి, నీళ్లు సకలంగా అన్ని రకాలుగా కూడా వనరులు మనకు అన్ని రకాలుగా కూడా కేసీఆర్ సమకూర్చేటోడు. కానీ వీళ్ళకు పరిపాలన రాదు. నిజంగా కూడా ఏంది అంటే రైతుల చెప్పులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అయితేనేమో తోలుతో చేసిన చెప్పులన్నీ ఉంటాయి, లేకపోతే పారాగాన్ చెప్పులన్నీ ఉంటాయి, లేకపోతే ఇతరత్ర చెప్పులన్నీ ఉంటాయి. దాంతో పళ్ళ అందుకుంటే మామూలుగా ఉండదు. ఇక మనకి 32 పళ్ళు మళ్ళీ పుట్టుకున్న రాలుతాయి. వాస్తవం అది. తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా మీ జోలికత్తి ఇక నుంచి మీరు అదే చేయాలి. 10 ఏళ్ళు అధికారంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఇగో చాలా క్లారిటీగా చెప్పిండి. ఇప్పుడన్నా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని గులుస్తున్నాడు అనే సన్నాసి ఎవడన్నా మాట్లాడితే వానికి ఇగో ఈ దెబ్బీర్ 10 ఏళ్లలో అధికారంలో ఉండండి చాలా క్లారిటీగా చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. క్లియర్ కట్ ఇది. ఇక ఎవడన్నా ఏదన్నా బూటు పురాణం మాట్లాడింది అనుకో, ఆ చెప్పు దెబ్బల ఏరానికి దమ్ముంటే మేము చేసిన దానికంటే మంచిగా చేసి చూపాలి. అది నిజంగా ఇలా ఒక ప్రభుత్వం చేసిందంటే దానికి ఇంకా రెండింతలు ఇంకో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది అప్పుడు కదా. ఇది ఒకప్పటి ఎడ్డి తెలంగాణ కాదు, టైగర్ తెలంగాణ. కరెంటుకు నీళ్లకు ఇబ్బంది పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం, వదిలిపెట్టాం, ప్రజాక్షేత్రంలో వెంటబడతాం, వేటాడతాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తెలంగాణలో తిరగనీయరట. ఏం సంపుతారా? నన్ను సంపి మీరు ఉంటారా? డబల్ స్పీడ్తో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. డబల్ స్పీడ్తో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? 100 రోజులలో గ్యారంటీ హామీలను మేము అమలు చేయరు. అది వాస్తవం. మీరు చూడుర్రి, ఉన్నది 25 రోజులలో ఈ మొగోళ్ళు 13 అంశాలను 6 గ్యారంటీలలోని 13 అంశాలను అమలు చేయగలుగుతారా? వీళ్ళ బొందేం కాదు, వాళ్ళ వల్లనే కాదు. అది నేను చెప్తాను కదా. 100 రోజులలో అన్ని హామీలు అమలు చేయగలిగితే నేను వైఆర్ టీవీలో న్యూస్ చదువుడు బంద్ చేస్తా భయ్. బరాబర్ ఛాలెంజ్ ఇసుకో, ఛాలెంజ్ ఇస్తాను కదా, తీసుకో. ఇక నువ్వు మా ఇంటి 25 రోజులలో నువ్వు 6 గ్యారంటీలలో 13 అంశాలు. ఏం జోకా? అది తమాషా. ఎవరిని మభ్యపెట్టనీకే ఇవన్నీ. చెప్పేటోడు లేడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది అత్తే అది హామీలు ఇచ్చిలు. చేతిలో వైకుంఠం చూపెట్టు. 9వ తారీఖే రైతు రుణమాఫీ అన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేసిరు. రాజకీయ సభ కానే కాదు ఇది, ఉద్యమ సభ, హెచ్చరిక సభ. పదవులు, పైరవీలు, పైసలే తప్ప వాళ్ళకేనాడు తెలంగాణ ప్రజలు పట్టలే. కేసీఆర్ను తిడితే, బదనాం చేస్తే మీరు పెద్దోళ్ళు అవుతారా? అధికారం శాశ్వతం కాదు, తెలంగాణ హక్కులు శాశ్వతం. వాళ్లకు నిధుల మీద అవగాహన లేదు, నీళ్ల మీద లేదు. 600 తెలంగాణకు అన్యాయం జరగనీయం. ఇది కేసీఆర్ యొక్క మాట. విన్నారా తెలంగాణ బిడ్డలారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత మంచిగా చెప్పిండో విన్నాడా? తెలంగాణ ప్రజలందరికీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా క్లారిటీగా చెప్పిండు. సరే, ఇక కేసీఆర్ ఇట్లా చెప్పిండు కదా. ఇక నిన్న వీళ్ళు వాళ్ళు మేడిగడ్డ వేయలు. సరే, మేడిగడ్డకు సంబంధించి వాళ్ళు వేయరు కదా. దానికంటే ముందు ఒకసారి మేడిగడ్డ గురించి కేసీఆర్ ఏమన్నాడో వినరు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. నాగార్జున సాగర్లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేనా? కొట్టుకపోలేదా? ఏదన్నా అయితే సదరాలే, మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇయ్యాలి. ఇది రాజకీయమా? గోదావరి ప్రధాన ఉపనదే ప్రాణహిత. ఇవాళ కూడా 5000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి, అది ఎత్తిపోయాలి. కాఫర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఎల్ఎంజీ నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం అంటున్నారు. మేడిగడ్డ కాడ ఏమున్నది? అసెంబ్లీ తర్వాత మీ బండారం బయట పెడతాం, అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతాం, మీ చరిత్ర ఎండగడతాం, కేసీఆర్ను బదనాం చేయాలని దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను ఎండగొడతారా? ఇక చూడురి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత క్లారిటీగా చెప్పిండు. ఇక వీళ్ళ భజన కంటి వెలుగమ్మ, ఏడవైనవమ్మ వెలుగమ్మ. అద్దా నేను ఓపెనే ఎత్తలేదా? నువ్వు చెప్పేటి అన్ని లంగముచ్చట్లనే నేను ఓపెనే ఎత్తలేను. ఇప్పుడు వీళ్ళ ఫోటోలు చూడురి, వీళ్ళ ఆర్భాటాలు చూడు. ఇక చూడురి ఒకసారి నేను చెప్తా. చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇన్ని రోజులు చెప్తావు. ఇప్పటికీ 10 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు. మళ్ళీ అబద్ధాలు చేయడం స్టార్ట్ చేసినావు. సత్యహరిశ్చంద్రుడివే అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టినావు. నా లొట్టపీసు పెట్టినావు. ఏం పెట్టినవా నువ్వు? రేవంత్ రెడ్డి నువ్వు ఏం పెట్టినవా? నాకు అర్థం. ఏం పెట్టినావు? నీ వల్ల ఏమవుతుంది? ఏం పెట్టినావు చెప్పు.
మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13న తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పినాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు? సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా, నీ మీద నాకు ఎంతో కొంత ఎక్కడో ఒక కడ ఓ ఒపీనియన్ ఉందయ్యా. ఏంది అంటే, ఎప్పుడూ అధికారం రాలే కదా, చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నువ్వు పేపర్లో ముంగటేసుకొని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తావనేది చాలా సందర్భాలలో అందరూ అంటుంటే నేను కూడా చూసిన. నీ ప్రెస్ మీట్లకు నేను చాలా సందర్భాలలో అటెండ్ అయినా కాబట్టి చెప్పిన. ఏదున్న ఆధారాలతో సహా మాట్లాడే రేవంత్ రెడ్డికి సరే రాక అధికారం వచ్చింది కదా, అద్భుతంగా చేస్తాడని నేను ఊహించిన చాలా వరకు. నిజంగా 9వ తారీఖు కాకపోయినా 25వ తారీఖు లోపు రుణమాఫీ రైతులకు వేస్తాడనుకున్నా. రైతు బంధు డిసెంబర్ కాకపోయినా జనవరిలో వేస్తాడనుకున్నా. కానీ అవి అసాధ్యమని నేను చేయలేనని చేతులెత్తేసిన. గతంలో ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన 6 గ్యారెంటీలకు నాకు సంబంధం ఏందని కూడా నో సందర్భంలో. నీకు గుర్తు లేకపోతే తిరిగేసి చూసుకో. ఇక ఏం జరిగింది? ఇగో గీ పగుళ్ళని చూపెడతారు. అబ్బా ఇంకా నయ్యం ఉరియో లిక్కునా వారెత్తే. ఏమైంది వీటికి? మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నెర్రలిచ్చిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లు, నిట్ట నిలువున చీలిన పిల్లరు. ఓకేనా, రైట్. మేడిగడ్డ సత్యనాశట. నల్గొండకు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారో చూడుర్రి, తెలంగాణ ప్రజలందరూ చూడాలి. నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్. ఏమన్నాడు? నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది. ప్రభుత్వం ఎవరి చేతులు ఉన్నదయ్యా రేవంత్ రెడ్డి? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఎవరు బాధ్యతలు చేపట్టిల్లు? ఎవరి చేతిలో అధికారం ఉంది? నీ వ్యవస్థలో ఎన్నున్నాయి? అరే ఆఫ్టర్ ఆల్ నా మీద నేను కుట్రలు కుతంత్రాలు చేసిన, మొత్తం సీసీ ఫుటేజ్ దాచిన బిడ్డ, నేను మొత్తం టెలికాస్ట్ చేస్తాను. నన్ను లోపలేసిన రోజు ఇక నీకుంటా చెప్తున్నా, సినిమా చూపెడతా, నేను చూపెడతా కదా నీకు. అక్రమ కేసులు నిన్న కూడా పంపించినావు, చూస్తా నువ్వేందో నీ కథ ఏందో చూస్తా. నీ దోపిడీకి కాళేశ్వరం బలైందా? రాష్ట్ర ప్రజలారా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి, దోపిడీ చేసిండని రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ దోపిడీని నిరూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి ఏం విపక్షంలో లేడు కదా, రేవంత్ రెడ్డి ఏం బయట లేడు కదా. మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నది ఎలా? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. అధికారంలోనే ఉన్నాడు కదా, మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతుండా? ఒకసారి మీరే ఆలోచించండి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో అవినీతే జరిగితే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతే జరిగితే నిరూపించమని చెప్తున్నాం కదా మనం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు విపక్ష పార్టీ కాదు, మీరు ఇంకా భ్రమలో ఉన్నారేమో, మరి నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది అంటున్నావు కదా, ఆ కాళేశ్వరం జరిగిన దోపిడీ ఎంతో బయటలు పెట్టామంటున్నాం. ఇంకోటి చెప్పు, కూర్చిపోగానే కృష్ణా నీళ్ళు ఫ్లోరైడ్ గుర్తొచ్చినా, నిజంగా చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఇట్లా గుండె మీద చేసుకొని చెప్పు, నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా? ఎట్లుండే ఆడ జీవితాలు. నా మిత్రుడు కుమారస్వామి చనిపోయింది కదా, నీ గుండె మీద చేసుకొని చెప్పవా రేవంత్ రెడ్డి? నిజంగా నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా? ఒకప్పుడు ఆందాలు బత్తాయి తోటలు వండే నల్గొండ అన్నపూర్ణగా లేదా? ఏ రోజు వరులు వండిస్తలేరా? ఇక్కడ నుండి పోదాం, అక్కడెక్కడ ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్న అదేది లాస్ట్ నియోజకవర్గం మిర్యాలగూడ దాకా పోదాం. పంటలు వండుతలేవా? ఒకప్పుడు వండెనా? ఇరిగేషన్ అన్ని పాపాలకు నువ్వే కారణం. ఇరిగేషన్ పాపాలు ఉంటే నిరూపించవయ్యా రేవంత్ రెడ్డి. నీకు అధికారం ఉంది, నీ చుట్టూ యంత్రాంగం ఉంది, నీ చుట్టూ అన్నీ ఉన్నాయి కదా, నిరూపించు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని 1 కోటి అబద్ధాలు చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును కక్కిస్తాం, ఎల్ఎన్టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెల్లడి. ప్రయోగించు వాస్తవాలను. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఆడికి పోయి సిమెంట్ కలిపి, ఇటుకపెడ్డ కలిపి, ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆడ నిల్సొని ఇవన్నీ చేయలే కదా. ఆయన సొంత కాంట్రాక్టర్ కాదు కదా. ఆయన ఒక ప్రాజెక్ట్ కట్టమని, ఒక ఏదైతే తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని సంస్థలకు ఈ కట్టడాలు కట్టమని ఇస్తారు. గా మాత్రం తెలియకపోతే కానీ ఏం జ్ఞానం ఉన్నట్టయ్యా నీకు? కొన్ని సంస్థలకు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్టులు కట్టమని లీజుకి ఇస్తారు, ఆఖరికి నువ్వు ఉండే భవంతో సహా. నీ ఇల్లు నువ్వే కట్టుకోలే కదా, అది ఎవరో తాపీ మేస్త్రిలో లేకపోతే ఏదైనా ఒక సంస్థకి ఇచ్చినావు కదా కట్టమని. మరి ఎందుకు ఈ ముచ్చట్లన్నీ నీకు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నా. ఎవరైతే సంస్థ ఉన్నదో కాళేశ్వరం కట్టిందో ఆ సంస్థ మీద చర్యలు తీసుకో. అవినీతి నిరూపించు లేదు, నా లొట్టపీసు లేదు, పదే ఆరోపణలు. ఇక చూడుర్రి, ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజ్లో నిలువులా చీలిన 2 పిల్లర్లు. అరే ఇల్లు కడితేనే అప్పుడప్పుడు పిల్లర్లు వలుగుతాయి, లేకపోతే గోడలు చీరికలు వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఏదో చిన్న ఒక్క ప్రాజెక్టులో నీకు నిన్న
చాలా క్లారిటీగా చెప్పిండు కదా. ఒకసారి ఆగు బిడ్డ ఆగు, నీకు చూపెడతాగు. నిన్న ఎవరు మన హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పిండు, నీకు అర్థం కాలేదేమో, తెలుగులో అర్థమయ్యేటాడు చెప్తాడు. ఇదేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియకపోతే తెలుసుకో. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ఫ్రెజర్ మెయిన్స్, దాంతోపాటు 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం. వీటన్నింటికీ సమాహారమే కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే. మేడిగడ్డ మరి అదే మేడిగడ్డకు వెళ్ళే దారిలా మల్లన్న సాగర్ ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది. ఆడికి కూడా పోకపోయినావు, చూడకపోయినావా రేవంత్ రెడ్డి? అదే అక్కడికి కూడా పోయి చూడకపోయినావు అంటున్నా నేను. ఇవాళ ముచ్చట్లు చెప్తున్నావు కదా, అదే రంగనాయక సాగరో లేకపోతే మల్లన్న సాగరో పోయి చూడకపోయినావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నువ్వు చెప్పినట్టుగా ఒక్క మేడిగడ్డనే కాదు, దాదాపుగా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, దాంతోపాటు 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల స్వరంగాలు, ఇంకా దాంతోపాటు 1531 గ్రావిటీ కెనాల్లు, 98 కిలోమీటర్లకు సంబంధించిన ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తు లిఫ్ట్, 240 టీఎంసీలు. నీకు ఏ రోజైనా నీ కాంగ్రెస్ పాలనలో 3 టీఎంసీలను నీళ్ళు ఎత్తిపోయడానికి 30 షేర్ల నీళ్ళు అయినవు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు, నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని అడుగు. ముచ్చట చెప్తున్నావు. ఏ ప్రజలను మోసం చేద్దామనే ఈ రాతలు ఎవరి కోసమే? ఓ కంటి వెలుక్కు తీసుకెళ్ళాలా నిన్ను? యజుడు ఫౌండేషన్ వరకు పగులు, బయటకు వచ్చిన పిల్లర్ల రాడ్లు, 7వ బ్లాక్ 16 నుంచి 22 పిల్లర్ల వరకు డ్యామేజ్లు, బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు, భారీగా నష్టంను కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్. మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసి ఇంకా నయ్యం కళ్ళు తిరిగి అడ్డం మళ్ళీ అని చెప్పనీకి లంగరాతలు రాయనికి కొంచెమన్నా సిగ్గుశరం మానవత్వం ఉండాలి. అరే భయ్ ఆడ మరమ్మతులు చేయమను, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను పిలువు, ఎల్ఎండి కంపెనీకో ఏ కంపెనీకి ఇచ్చినో దాన్ని పిలువు, ఆడ కూర్చోబెట్టు. ఏంద్రా బిడ్డ నీకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అది ప్రజల సొమ్ము, నీ ఇష్టం వచ్చిన చేయడానికి నీ అయ్యే జాగిరా అంటున్నావు అని వాని గల్లా వచ్చి ఆడ గూక వెచ్చి పని చెప్పి. కానీ నువ్వేం చేస్తావు? కేసీఆర్ తిన్నాడు. అరే సూపెట్రా భయ్, మీరు ఎవడెవడైతే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారో నిజంగా కూడా నరం లేని 400 మాట్లాడుతుంది. పేపర్లు దిగో ముంగటై కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతికి పాల్పడ్డాడని చూపెట్టుర్రి, అప్పుడు మీరు శబాష్ అంట. అన్నీ ఇష్టం వచ్చినట్టు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్, మంత్రులు ఉత్తము, పొన్నం, తుమ్మల, శ్రీధరబాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏముంటుంది మీరు తెలుసుకుని ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోయి ఏమైనా తాపీ మేస్త్రి, ఒకరు ఇటుకపెడ్డ, ఒకరు సిమెంటు, ఒకరు పార తట్ట, ఇంకొకరు ఏంది పూర్తి స్థాయిలో ఇసుక కంకర తీసుకొస్తారా? మరి మీరు పోయి ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. మీకు నిజంగా మొగోళ్ళే అయితే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలస్తమే సవాలు. మీరు నిజంగా చేయదలుచుకుంటే ఆ ఎల్ఎన్టీ సంస్థను గుంజుకర గలవట్టి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను గుంజుకర. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము మీరు కక్కించాల్సింది పోయి ఇంకా ప్రజలనే తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతికి. అరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి ఎందుకు చేస్తాడు? ఆ సంస్థను పట్టుకరా, కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకొచ్చి బరాబరి ఇగో తెలంగాణ ప్రజలారా ఇగో ఈ సంస్థ వల్లనే ఈ రోజు అయిందని చెప్తారు. ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ కట్టినా, ఏదైనా కెనాల్ కట్టినా, లేకపోతే ఏదైనా సంస్థ ఏదైనా కట్టినా, ఇక్కడ ప్రగతి భవనమైనా, అంబేద్కర్ విగ్రహమైనా, అమరవీరుల స్మారక చిహ్నమైనా, ఆనాడు నాగార్జున సాగర్ అయినా, లేకపోతే ఏది మన శ్రీరామ్ ప్రాజెక్టే అయినా మీరు కట్టిలా? మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండి ముఖ్యమంత్రి అక్కడ కృషి చేసుకొని ఓళ్ళు ఏంది తట్టలు అందిస్తా అంటే మాలు అది ఇది అందిస్తా అంటే ఇటుక పిల్లలు అన్నీ కలిపి మీరు వేసిర్రా? సలాక్లో ఒకరు వచ్చిర్రా? అదొక సంస్థకే కదా ఇచ్చింది, కాంట్రాక్టు సంస్థకే కదా అది ఇచ్చింది. ఎందుకు తెలంగాణ ప్రజలు మరి ఇంత సోయిలోనలు అజ్ఞానవంతులను గా మాత్రం తెలియదా తెలంగాణ ప్రజలు? ఎందుకు మీరు పదే పదే అదేది యాత్ర సినిమాలుగాక మన భజన ఛానల్ ఉండాలి, నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పాలి? ఎందుకు ఇట్లా మా ప్రజలను ప్రేరేపిస్తున్నారయ్యా మీరు? ఏం తప్పు చేసిల్లని ప్రజల మీద ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు? సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకురా, గల్ల వట్టి గుంజుకరా, నీ వెనక ఫస్ట్ నేనే ఉంటా రా, నాయ 10 కెమెరాలు పెడతా. ఇగో శబాష్, ఇది రా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మొగోళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంట. నేను
అరే ఏదైతే లీజ్కి ఇచ్చిన సంస్థలను వదిలేసి కాంట్రాక్టు కంపెనీలను వదిలేసి ఏమన్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎల్ఎన్టీ కంపెనీ లేకపోతే ఇంకేమన్నా ఆయనది అదేమన్నా మీరు ఏ దానికైతే ఇచ్చిలో దాన్ని తీసుకురా. మొత్తం ఏంది అంటే ఆగమాగం చెప్తాను. ఏం చేస్తారు వీళ్ళు? ఇగో నిన్న అసెంబ్లీ నుండి మేడిగడ్డ బయలుదేరి ఏం చేసిర్రు మీరు పోయి? తచ్చని మట్టి తీసొచ్చిలో పిల్లర్ను మంచిగా చేసొచ్చిలో ఏం చేసిల్లు మీరు ఆడిపోయి? ఏం చేసిల్లు మీరు అంటున్నా? ఏసీ బస్సులో పోయి ఏసీ బస్సులో ఇవ్వలే పైసలు. మీ తాతలే కాదు, మీ ముత్తాతలే కాదు, మీ ఇంట్లో పైసలు కాదు, ఇవ్వలే. నాయి మన తెలంగాణ బిడ్డలై 4 కోట్ల మంది ప్రజలై. ప్రభుత్వంలో ఖజానా లేదు, వృధా చేయొద్దు. కానీ మనం చేసేదేంది? చేసేటి అన్ని వృధా ఖర్చులే. ఇంత బాధాకరమైన విషయం అంటే ఎవరన్నా తప్పు జరిగితే టీఎస్పీఎస్సీలో కూడా గప్పుడు గట్లనే మాట్లాడే టీఎస్పీఎస్సీ జనార్దన్తో పాటు ఆ సభ్యులందరినీ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అధికారంలోకి రాగానే ఆయన వచ్చి బొకేయంగానే మరి ఏమైపోయిందో ఎడమైంది? నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేసింది. మిమ్మల్ని ఈ ప్రజా సంఘాల నాయకులు అనేటోళ్ళు ఆ కోచింగ్ సెంటర్లో వాళ్ళు మొత్తం మోసం చేసేది నిరుద్యోగులారా. అరేగా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఊకొని ప్రభుత్వాన్ని ఏదో బుక్కులు తీసుకొచ్చుకొని ఇంట్లో ఊకుంటే కలెక్టర్ నౌకరు సంపాదించింది. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పేద బిడ్డలు వీళ్ళు కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి ఆ సన్నాసులు చెప్పే ముచ్చట్లన్నీని అనవసరంగా మీరు ధర్నాలు చేస్తారు. మరి ఏమైంది? టీఎస్పీఎస్సీ మీద ఏ పార్టీ చర్యలు తీసుకున్నది? అడగరా మీరు? నాడు ధర్నా గుక్కున్న వాళ్ళు ఇవాళ అడగరా? టీఎస్పీఎస్సీ మీద చైర్మన్ల మీద ఏమైపోయింది? మీరు ఆనాడు విపక్షంలో ఉండేదో మొగళ్ళ మాటలు మాట్లాడుతారు కదా, ఈరోజు ఏడిపోయినాయి ఆ మాటలని అడగరా? తెలంగాణ ప్రజలారా అడగరా మీరు? ఎందుకు అడుగుతాం? మనకేం అవసరం? వాడేదో ఇంత బిర్యానీ పొట్లం పెట్టున్నాడో ఏం పాడో తెలియదు కానీ ఆగమాగం అయిపోయా. ఇక చూసిరు కదా, ఇది ఒక పంచాయతీ. అయితే ఇక అది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ. బీఆర్ఎస్ది అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది కూడా అయిపోయింది. ఇక మీరు చూడుర్రు ఇది. ఇక ఏమనాలే? దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నుముక్క. చిన్నప్పుడు పాఠాలల్లా రైతు ఏంటిదిరా? దేశానికి అన్నం పెట్టే రైతన్న. దేశానికి ఏమవుతాడు? వెన్నుముక్క. మనిషి వెన్నుముక్క ఎట్లనో అది. జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్లు ఇవాళ చెప్పనీకి ఈ దేశ ప్రధానిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఏందా ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు దీన్ని? ఏంది దీని కథ? ఏంది? ఢిల్లీపై రైతు దండయాత్ర, కిసాన్ సంఘాల చెలో ఢిల్లీ మార్చి తీవ్ర ఉద్రిక్తం, భారీ గేట్లు బద్దలు కొట్టేందుకు యత్నం, భద్రత కట్టుదిట్టం, టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు చిచ్చి ఏం బతుకులరా మీ? ఒక రైతు మీద టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్న ప్రభుత్వాలు మీ. ఒక రైతు మీద టీఆర్ గ్యాస్ ప్రయోగించే ప్రభుత్వాలు మీ. ఎందుకు మరిగా? 60 మంది నిన్న గాయపడ్డారండి రైతులు. నన్ను ఎస్ మాట్లాడాలి. నేను కూడా రైతు బిడ్డనే, రైతు పక్షాన్నే నిల్చుంటా. నేను 60 మంది రైతులు గాయపడ్డారు నిన్న. ఏం వాళ్ళు ఏమన్నా ఢిల్లీని రాసి అంటల్లా, లేకపోతే రాజరేఖపు వ్యవస్థను అడుగుతల్లా? ఏమడుగుతారు వాళ్ళు? వాళ్ళ హక్కులను అడుగుతున్నారు. రైతులంటే అంత చిన్న చూపా మీకు? అంత చీప్గా కనబడుతున్నాడా? యసుడు సింగ్ అండ్ ట్రెక్కీ సరిహద్దులలో మూసివేత, సుదీర్ఘ ఉద్యమానికి సిద్ధమైన రైతు నేతలు. యజుడురి తెలంగాణ ప్రజలారా ఎంత దారుణం అంటే యజుడురి. సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు, భారీ గేట్లు, కంచెలతో రోడ్లు బ్లాక్, ట్రాక్టర్లతో తొలగించిన రైతులు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించిన పోలీసులు. చూడురి పూర్తి స్థాయిలో అసాంఘిక శక్తులు చేరినాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర మంత్రి అర్జున్కు సంబంధించి డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. ఎవరొచ్చిలు? మరి ఏం చేస్తున్నది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉన్నాయి కదా, మా చానే ఉంటాయి. మాలాంటి సామాన్యుల మీద, ఏది అమాయకమైన రైతు బిడ్డల మీద అక్రమ కేసులు బనాయించి ఆగమాగం చేసి రోజు నోటీసులు పంపిస్తారు కదా. ఈ దేశంలో పోలీస్ వ్యవస్థ ఎంత 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 కట్టుదిట్టంగా ఉండాలి? రైతన్నల దాంట్లో అసాంఘిక శక్తులు చేరినాయి అని చెప్తున్నారు ఈరోజు. అరే రైతులు మళ్ళీ ఢిల్లీ బాట పట్టి ఆల్రెడీ 6 నెలల నుంచి ఏడాది పాటు పోరాటం చేసేది కదా. ఇప్పుడు ఎవడైతే మాట్లాడుర్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరికీ ఇది బస్తమే సవాల్. మాట్లాడుర్రి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. లేదు కాదు కూడా దానికి ఏంది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసేలా అనుకో, ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా నేను. నువ్వు ఒక రైతుకు పుట్టినోడువే, రైతు గురించి ఎవడన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్. ఏం రైతు అంటే అంత చిన్న చూపా?
ఢిల్లీలో రైతన్నలు ఆ గతంలో కూడా పనిచేసారు కదా, 6 నెలల నుంచి సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ రైతు బాట. వాళ్ళ హక్కుల డిమాండ్లను చర్చిస్తే తప్పేంటి? అంతమందుకు ఏంది క్రీడాకారులకు సంబంధించి ఏం ప్రభుత్వాలు. భారత రాజ్యాంగం అమల్లో ఉంది, ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది. ఆయన రాజ్యాంగం రచించే ముందుకు గతంలో ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లున్నది, ఆ తర్వాత ఏంది పరిస్థితి? రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆగమాగం చేస్తున్నారని కొంతమంది వాదన ఉంది. ఇప్పటికీ రాజ్యాంగం అనేది ప్రజలకు రక్షణగా ఉండాలి, కానీ వైట్ కాలర్స్కు మొత్తం రక్షణగా మారిపోయిందని ఇప్పటికీ చాలామంది మేధావులు వాదిస్తున్నారు. ఈ దేశంలో సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వ్యవస్థ మొత్తం ప్రజల రక్షణ కోసం లేదు, వైట్ కాలర్స్ రక్షణ కోసం పనిచేస్తున్నది. చూడరిగా రైతులు ఢిల్లీలో రణం చేయాల్సిన పరిస్థితి ఎంత దారుణం అండి. వీళ్ళ మీద ఆ టియర్ గ్యాస్లు, వాటర్ క్రెయిన్లు, ఏంది ఆ వాటర్లో ఏముంటుంది తెలుసా? కారపొడి లాంటిది ఒకటి ఉంటుంది, బగ మండుతుంది. అది తెలంగాణ ఉద్యమంలో నా ఒంటి మీద కూడా పడ్డది కాబట్టి చెప్తున్నా. ఆ టియర్ గ్యాస్ మొత్తం అది మంట మామూలుగా ఉండదు. ఇదా కథ. ఇక నేనేమో మాట్లాడుతాను. కిషన్ రెడ్డి జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు? నువ్వే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండ సభ. కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ల జల రాజకీయాలని ఫైర్. అవునా కిషన్ రెడ్డి? మరి దీన్ని సమాధానం చెప్పావా? నువ్వు కేంద్ర మంత్రివే కదా. ఈ ఢిల్లీలో రైతుల సంగతి ఏందో జర తేల్చరాదు? రైతు బిడ్డలందరికీ కూడా చెప్పరాదు రిజరా? ఈ ఢిల్లీలోకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు గా ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఫస్ట్ గిక్కరారు, మీరు కేంద్ర మంత్రి. ఢిల్లీలో గిట్లున్నది పరిస్థితి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించుర్రి, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు ఒక్క తెలంగాణ ఆంధ్ర ఏది అక్కడనే కాదు. ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కొత్త ప్రతిపాదన. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. వేముల జూన్ 2తో ఉమ్మడి రాజధానికి ముగింపు. ఏం చేయాలి? ఇంకా నయ్యం అయిపోయింది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ అయింది. రంజితాను వార్తలు చదవద్దే వైఆర్టీవీల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. నా లొట్టపీస్ ఏం కాదు, మరి చెప్పురు దీని సంగతి ఏందో. మన 10 ఏళ్లలో నువ్వు రాజధాని కట్టుకోలేకపోతే నీది ఏం ప్రభుత్వం? నువ్వు ఏం ఊకే దొంగతనంగా దోసుకొని తినుడు అలవాటు అయింది. మరిగిపోయారు మీరు అట్లా. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం తెలంగాణ ఎట్లా దోసుకోవాలి, ఎట్లా పందికొక్కులు లెక్క తినాలి, ఎట్లా ముంచాలి, ఎట్లా ఏం కథ అనేది అలవాటు అయిపోయింది. ఇవాళ మళ్ళీ మన తెలంగాణ మీద పడి ఎడతారు. వీడు ఎప్పటికైనా ప్రమాదమే. ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎప్పటికైనా ప్రమాదమే. 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. అనేక మంది 40 నుంచి 50 వేల మంది ఉద్యమకారులు గాయపడ్డారు. ఒక 5 లక్షల నుంచి 20 లక్షల వరకు యువత తమ యొక్క జీవితాలు వదిలేసుకున్నది ఈ తెలంగాణ ఉద్యమం కోసం. ఇవాళ వచ్చి ఏపీకి రాజధాని, మరి మీ తాడేపల్లిగూడెంలో మీ సీఎం కట్టుకున్నాడు కదా, వీళ్ళు మీ చంద్రబాబు కూడా కట్టుకున్నాడు కదా. మీకు రాజధాని ఏడగట్టాలనో తెలియదు, ఈ పరిపాలనా వ్యవస్థ తెలియదు, మా మీద పడి ఏడ్చుడాయే. ఎందుకు మళ్ళా ఏంది రేవంత్ రెడ్డి వెనక ఏమన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏమన్నా శక్తులు ఉన్నాయా? మళ్ళీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర అంటూ కూడా మళ్ళీ ఏమైనా కలిపే ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటున్నారా ఏంది? హైదరాబాద్ను మళ్ళీ ఏమైనా కిరికిరి చేద్దాం అనుకుంటున్నారా ఏంది మీ సంగతి? తెలంగాణ జోలికత్తే బిడ్డ ఘోరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈసారి చెప్తున్నాం కదా, ఎవడన్నా సరే తెలంగాణ జోలికత్తే ఖబర్దార్ బిడ్డలారా. మీకు చెప్తున్నా, బాక్స్ బద్దలైపోతుంది చెప్తున్నా కదా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం జోలికి ఎవడొచ్చినా సరే ఈసారి ఊకునేదే లేదు. రైట్, ఇక మన పేపర్ చూద్దాం. పోరాట సభ, ఇది రాజకీయ సభ కానే కాదు, అన్యాయాన్ని ఊరుకునేదే లేదు. చివరి శ్వాస వరకు పులిలా కోట్లాడతా, బ్రతకనీయం, వెంట పడతాం, వేటాడతాం. ఇదంతా నేను చెప్పిన కదా కేసీఆర్కు సంబంధించి ఏం చెప్పిండు ఏం కథ అని. పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారు అంటూ హరీష్ రావు చాలా ఏంటంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. డైరెక్ట్గా ఇక దాంట్లో ముచ్చట ఇంకా మాట్లాడడానికి లేదు. ఇక ప్రధాని గారు భారత్ యుఏఈ స్నేహబంధానికి ఇచ్చే ప్రాధాన్యత అన్న. సరే గట్లనే మీరు ఏం చేయాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి అన్నదాతల పంచాయతీ ఏందో పరిష్కరించండి. అన్నదాతల పంచాయతీకి ఒకసారి పరిష్కరించుర్రి. అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి చెప్పుర్రి. ఇక ఇవన్నీ మేము కూడా చెప్తాం, కానీ గది కాదు ముచ్చట. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి
ఇక దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసినాం కదా తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవ కోణం ఏంది, ఎట్లున్నది, ఎట్లుంటుంది ఇక్కడ తెలంగాణలో ఏంది పరిస్థితి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా రైట్ తెలంగాణ చూద్దాం. ఇక చూడుర్రి, ఈ రెండు అంశాలు చూడుర్రి, ఎక్కువ వద్దు. ఎన్ని గుండెలరా మీకు, రైతులను చెప్తూ కొడతారా? కేసీఆర్ ఈ ఒక్క డైలాగ్ చాలు. దాంతోపాటు పదే పదే అబద్ధం అని తెలిసిన అదే మాట ఏం లేదు, వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటూ చేస్తున్న పరిస్థితి కనబడతాను. ప్రజాభవన్లో ఉద్రిక్తత, సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల ధర్నా. ఇక చెప్పుర్రి ఏంది, నేను ఉంటా అని చెప్పలే అన్నారు కదా, ఇది ఏ రోజుకైనా మొదటికి మోసం కాదు, ఇది ఆగమాగం అవుతుంది. ఇక్కడ ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంగా దీని ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో దాన్ని ఇప్పుడు ఆడ పోతే బోర్డు ఏంది బ్లూ కలర్ కదా తెల్ల అక్షరాలతో రాసిండు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టారు. అలా మిమ్మల్ని ఉండమని మేము చెప్పినాం, మా సమస్యల పరిష్కారం అక్కడికి అవసరం లేదు, మాకు సెక్రటరియట్ ఒకటి ఉన్నది, మేము అక్కడికి వస్తాం, మాకు సమస్య చేయరు. ఇప్పుడు మళ్ళీ ప్రజల సొమ్ముతో ఏదో కట్టాలనుకుని తెలుస్తుందట, చూద్దాం దాని సంగతి ఏందో కూడా చూస్తాం. ఏముంది, అయిపోయింది. దీనివల్ల ఏం కాదు, మహాత్మా జ్యోతిరావు పూలే అని మహాత్ముడి పేరు పెట్టిలు, కానీ దాంట్లో సమస్యల పరిష్కారం అవుతుంది అనేది మూర్ఖత్వపు ఆలోచన. ఎందుకంటే 75 రోజులలో గిన్ని సమస్యలు పరిష్కారమైనాయని చెప్పలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు కనీసం చెప్పకుండా ఏం జరుగుతుందో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పలేకుండా పోయింది. ఇప్పటికీ కూడా రోజొక ధర్నా జరుగుతుంది ఆడ. మంగళవారం శుక్రవారం మేము అరే గదే కథ, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పెట్టి గజ్జేసిలు, ఆ తర్వాత కలెక్టరేట్ ద్వారా సోమవారం మంగళవారం గ్రీన్ వెల్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆడ పరిష్కారం కాదు. ఈరోజు ముచ్చట తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ ఉన్న బస్సుపై కోడిగుడ్ల దాడి చేసిరట. ఈలో సన్నాసులు ఎందుకు చేస్తారో వాళ్ళకేమన్నా అర్థమవుతుందో లేదో అర్థం కాదు. ఏం చేస్తారు, కోడిగుడ్లతో దాడి చేసి ఏం చేస్తారు మీరు? ఉద్యమం తెలంగాణని రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళ మీదనే చేస్తారు. ఆంధ్ర సంకనాకినోని మాత్రం ముద్దు పెట్టుకుంటారు. పెట్టుకోరు, ఎన్ని రోజులు పెట్టుకుంటారు? పెట్టుకోరు. భూమి పట్టా కోసం 10 లక్షల డిమాండ్ ఏంది? హైదరాబాద్ షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భూమి పట్టా విషయంలో తహసీల్దార్ సత్యనారాయణ దాదాపు 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. గచ్చిబౌలి మైహోం భూజాకు చెందిన మొవ్వ రామశేషగిరి రావుని తహసీల్దార్ సత్యనారాయణ 10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ డబ్బును తహసీల్దార్ తన కారు డ్రైవర్ బద్రీ ద్వారా తీసుకున్నారు. దీంతో ఏసీపీ అధికారులు ఇద్దరిని ఫినాల్ ఫల్తీన్ పరీక్ష చేయగా ఇద్దరు చేతులు పాజిటివ్గా వచ్చాయి. దీంతో తహసీల్దార్ సత్యనారాయణతో పాటు ఆయన కార్ డ్రైవర్ను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇగో ఇంత సొమ్ము పోతుందని మళ్ళీ ఆయన డబ్బులకెళ్ళే చూస్తాడు తప్ప వేరేకెళ్ళి చూస్తాడు, డబ్బులకెళ్ళే చూస్తాడు ఆయన. చూసిర్రా, ఇప్పటికీ కూడా ఆడ అరెస్ట్ అయినా కూడా డబ్బుల మోకానే చూస్తాను. ఇటువంటి గలీజ్న అధికారులు ఉంటే రాజీనామా చేసి దొబ్బేరు మీరు, మీతో మాకేం ఉపయోగం లేదు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మా సొమ్మును రక్తంగా పీల్చిక తాగాలనుకున్నాడు. ఏంటంటే మీరు అన్నం తినకూరి, ఊళ్ళల్లో గ్రామాలలో చెరువు కట్టలు ఉంటాయి, ఆడి ఊరి దొరుకుతుంది మీకు. ఇలాంటి హౌలేగాళ్ళు వద్దు మాకు. మంచి అధికారులు ఉన్నారు, వాళ్ళు శబాష్. కొందరు ఫాల్తుగా అన్నారు, ఇసొంటి వాళ్ళు అవసరం లేదు మాకు. నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, మీరు దయచేసి ఆలోచించాలి. ఈ రోజైనా రేపైనా ఎప్పుడు మీకు నిజాలు చెప్పేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది గుర్తుపెట్టుకోరు. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి, మీ బాధ్యత అది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి కూడా నాలుకని కట్ చేస్తాం, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నిన్ను భయపెడతాం, నిన్ను ఎట్లనైనా చంపేస్తాను, నీ కుటుంబాన్ని ఏదైనా చేసేస్తాం అనే దుర్మార్గులు ఉన్నారు ఈ కాలంలో. నిజాలను చెప్తే లేదు, అవినీతితో మాత్రమే బతకాలి. నీతివంతంగా ఎవడైనా బతికి నిజాలు చెప్పేస్తే చంపేది, లేదా నువ్వు వాళ్ళ కమ్ముడు పోయినా వీళ్ళగా. మరి ఆధారాలు ఏమంటే చూపెట్టామంటే ఆడంగి విధాలు ఏంది, కామెంట్ల వరకే పనిచేస్తాను. నిజాలు తెలియద్దు. రేపు పొద్దుగాల ఎండాకాలం వస్తుంది, కరెంటు కోతలు వస్తాయి, ఏది ప్రాజెక్టుల నుండి నీళ్లు రావు, పంటలు ఎండిపోతాయి. ఇప్పటికే బావుల కాడ పుడికలు ఎత్తాలు, బోర్లు ఎత్తాలు రైతన్నలకు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ ప్రజలారా. దీనికి మీరు ఫోన్పే, గూగుల్ పే, దాంతోపాటు ఈ నెంబర్ను సంప్రదించండి. ఆర్థికంగా మీరు సహకారం కావాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చెప్తున్నా, ఈ ఛానల్ కాకపోయినా ఇంకా 10 ఛానల్ తెబిట్టాను. నువ్వు అనవసరంగా రోజో లీటర్ ఇచ్చినావు అనుకో, చిరాకులు వేస్తుంది నాకు. అరే అలా చేసేది లేదు, ఏం లేదు. నీ లెక్క ఏమన్నా నోటుకునేటు దొంగ కేసులో పోయొచ్చింది అనుకుంటున్నావా? నేనేమన్నా చిప్పకూడు తినొచ్చింది అనుకుంటున్నావా? నేనేమన్నా చదువుకోకుండా వచ్చింది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా నువ్వు? అక్రమ కేసులన్నీ బనాయిస్తారు. ఏం మనసులా మీరు? ఎవడో వాడు పంపించేది. కానీ కొంచెమన్నా చెప్తున్నా, అన్నం తినేటోడు ప్రతి ఒక్కడికి కూడా. అరే తప్పు చేస్తా నేను ఇదే లైవ్లో ఒప్పుకుంటా భయ్.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనవసరంగా ఓడించిన దాంట్లో నీ భాగమైనందుకు బాపు నువ్వు మళ్ళీ రావాలని క్షమించమన్నా. అది నా తత్వం. తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా. అరే రోజో కేసు చిల్లర మల్లర ఆఫీస్లో రోజో చిల్లర రోజో లెటర్. ఎందుకు నోటీసులు? ఎవరికి నోటీసులు? ఏం తప్పు చేసినామని? ఏ తప్పు చేయకుండా అన్యాయంగా భరించను కదా. నేను నీ లెక్క నోటుకు ఓటు కేసు నేను రాజకీయాలను కల్తీ చేయలే. నీ లెక్క నేను స్వార్థ పనులు చేయలే. నీ లెక్క నేను బ్లాక్మెయిల్ చేయలే. ఒక నిస్వార్థంగా ఒక రైతు బిడ్డగా అప్పుల కుప్పలు తెచ్చి వైఆర్టీవీ తెలంగాణ ప్రజలు నిజాలు చెప్తా. ఎట్లా చెప్పకుండా చూస్తావు? 10 ఛానళ్ళు 10 మంది యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంక 25 రోజులు వెయిట్ చేస్తా. వెయిట్ చేసినాక అన్ని ఇదే వైఆర్టీవీలా లాంచ్ చేస్తా. నీకేందో చూపెడతాను. తమాషా అనుకుంటున్నారు. ఒక జర్నలిస్ట్గా లేదు బీఆర్ఎస్ కమ్మడి పైన మరి నాడు 20,000 వీడియోలు చేసినప్పుడు గాడిద పనులదాం ఇలా, కుక్క పనులదాం ఇలా, లేకపోతే మూసీ నదిలో 3 మునుగులు మునిగిర్రా. నేను ఎప్పుడైనా ప్రశ్నిస్తాను. ఆ జోలికి రాకుండా మీ పని మీరు చేసుకోరు. అరే రోజు నోటిలో ఏం చిల్లర అనుకుంటారా? ఏమనుకుంటారా మీరు? ఓ రాజ్యాంగం ఉన్నది, దానికి ఈడ ఒకటి ఉంటుంది. అక్రమ కేసులు ఎన్ని బనాయిస్తావు? 1000 బనాయిస్తావు. బనాయించడం మొగోడు అయితే చిల్లర మల్లరా. అరే జర్నలిస్ట్ అంటే నేను చెప్పాలే. నాకు ఈరోజు నువ్వు ఉన్నావు సాటిలైట్ ఛానల్, నువ్వు కొన్నావు, నా దగ్గర ఆధారాలు రా, నేను చూపెడతా. నీ కేసులన్నీ బయటికి తీస్తానదా? నేమన్నా దొరికిన దొంగన అనుకుంటున్నా? నా చరిత్ర మొత్తం ఈ ఉద్యమకాలం నుండి పనిచేసిన ఉద్యమకారుణ్ణి నేను. అరే రోజో కేసు ఏం చిల్లర అనుకుంటున్నారు? ఇది నీకు ఆయన గట్ట నేనట బానిస లెక్క చెప్పాలన్నట. రేవంత్ రెడ్డి హీరో, కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్, వీళ్ళ మంత్రులు శభాష్ అని చెప్పాలన్నట. రోజు బెదిరిస్తున్నారండి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజాలే చెప్తాను. నేను కాళేశ్వరం కాదు, మేడిగడ్డ కాదు, రేపటి నుంచి ఆధారాలు ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా. నోటి నుండి కాదు, ఇక్కడ పేపర్ పెడతానా మాట్లాడతానా. ఎస్ వాస్తవం ఇది. పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా. దొంగలు ఊలు వంచుకున్నట్టు మీరేదో చేసుకుంటే నాకేం సంబంధమే? యాజ్ ఏ జర్నలిస్ట్ నా పాత్ర నేను పోషిస్తా. ఇతర సాటిలైట్ పని చేస్తామంటే వాళ్ళని అడుగుపోయి వాళ్ళు అమ్ముడు పోయేటోళ్ళు. నాకేం అవసరం? తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఈ ఒక్క వైఆర్టీవీ మీకోసం ఉంటుంది. మిగతా ఏ ఛానళ్ళు కూడా పనిచేయని నేను చెప్తున్నా కదా. కేవలం ఎవడి స్వార్థాల కోసం వాడు, ఎవడి అవసరాల కోసం వాడు పనిచేస్తారు తప్ప ఇక్కడ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలను కాపాడుకోవాలి అనేటోళ్ళు లేరు. కేవలం వాళ్ళ